శ్రీహరి గారిది న్యాచురల్ డెత్తా లేకపోతే మర్డరా? మూవీ షూటింగ్ అని ముంబై వెళ్ళిన శ్రీహరి గారు ప్రాణాలతో తిరిగి హైదరాబాద్కి ఎందుకు రాలేదు? ఎప్పుడు ఫిట్నెస్ని మెయింటైన్ చేసే శ్రీహరి గారు హార్ట్ అటాక్తో చనిపోవడం ఏంటి? టాలీవుడ్ షేర్ ఖాన్ శ్రీహరి మృతి చెందారు. ముంబైలో షూటింగ్ లో ఉన్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను సినిమా యూనిట్ ఆసుపత్రికి తరలించింది. అసలు ముంబైలో ఏం జరిగింది? ఈ వీడియో షూట్ చేయడానికి నాకు దాదాపుగా 1 వీక్ టైం పట్టింది. అసలు ఈ వీడియో షూట్ చేయాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించాను. కానీ శ్రీహరి గారి డెత్ మిస్టరీని మీ ముందు పెట్టాలనే కోరిక ముందు అవేవి నిలబడలేకపోయాయి. సో ప్లీజ్ ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. మేబీ ఇదే మనం శ్రీహరి గారికి ఇస్తున్న లాస్ట్ ట్రిబ్యూట్ కూడా అవ్వచ్చు. అది ఆగస్ట్ 15, 1964 ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ గుడివాడ పక్కన ఒక చిన్న పల్లెటూరు ఎలమూరులో శ్రీహరి గారు జన్మించారు. శ్రీహరి గారికి 2 అన్నదమ్ములు, శ్రీనివాసరావు అండ్ శ్రీధర్. ఈ పల్లెటూరులో ఉండి 3 పిల్లలను పోషించడం కష్టమని భావించిన శ్రీహరి గారి నాన్నగారు తనకి ఊర్లో ఉన్న అరెకర భూమిని అమ్మేసి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. ఫ్యామిలీకి ఎలా అయినా ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండాలని బాలానగర్ శోభనా థియేటర్కి ఆపోజిట్లో ఉన్న ఒక చిన్న మెకానిక్ షెడ్లో యాజ్ ఎ వర్కర్గా జాయిన్ అయ్యారు మన శ్రీహరి గారు. రోజు థియేటర్ని చూస్తూ తనకి కూడా ఒక యాక్టర్ అవ్వాలనే కోరిక శ్రీహరి గారిలో కలిగింది. అప్పటి నుంచి తను జిమ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా జిమ్ చేస్తూ తను 7 times మిస్టర్ హైదరాబాద్ టైటిల్ని గెలుచుకున్నారు. ఒక్క మిస్టర్ హైదరాబాద్లోనే కాదు, తను ఎన్నో పోటీస్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో మెడల్స్ని గెలిచారు. అప్పుడే తనకి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ యాక్టర్ అవ్వాలని తన బల సంకల్పం ముందు అవేవి నిలబడలేకపోయాయి. ఎంత ట్రై చేసినా యాక్టర్ ఛాన్స్ రాకపోవడంతో 1986లో యాజ్ ఏ ఫైట్ మాస్టర్గా మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీహరి గారు. ఫైట్ మాస్టర్గా బాగా సక్సెస్ అవ్వడంతో 1987లో దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేస్తున్న బ్రహ్మనాయుడు అనే మూవీలో యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శ్రీహరి గారిని ఎంచుకున్నారు. ఆ మూవీలో తన పర్ఫార్మెన్స్ కి మెచ్చిన చాలా మంది డైరెక్టర్స్ తమ మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. శ్రీహరి గారు కూడా చిన్న రోలా పెద్ద రోలా అని ఆలోచించకుండా అన్ని మూవీస్ చేసుకుంటూ వెళ్లారు. అలా 1996లో రిలీజ్ అయిన పోలీస్ అనే మూవీతో తన తెలుగులో హీరోగా డెబ్యూ ఇచ్చారు. మిస్టర్ దామోదరం సార్, మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకి అపోహ, అనుమానం, అసహ్యం ఎందుకు కలుగుతున్నాయో మీకు తెలుసా? డూ యూ నో వై? ర్యాష్ గా మాట్లాడటం, రెక్లెస్ గా సమాధానం చెప్పడం, డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్ అనేవి ఏమీ లేకపోవడం. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతోటి కరెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోండి. తన కెరియర్ మొత్తంలో శ్రీహరి గారు దాదాపుగా 100కి పైగా మూవీస్ లో యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అండ్ హీరోగా యాక్ట్ చేశారు. ఆన్ స్క్రీన్ తను ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా ఆఫ్ ద స్క్రీన్ తను ఒక రియల్ హీరో అనే చెప్పాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే అందరికంటే ముందుండే వ్యక్తి శ్రీహరి గారు. ఓ నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి 12:31కి. లిఫ్ట్ చేశారు. ఎవరో షిరిడి నుంచి బస్సులో వస్తూ ఓ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, 2 ఆడపిల్లలు. వైఫ్ని ఆడపిల్లలు ఏదో కామెంట్ చేస్తుంటే వాడు కోపం వచ్చి తిట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఛాలెంజ్ ఏంటంటే, బస్సులో చాలామంది ఉన్నారా, సనత్ నగర్ రాగానే హైదరాబాద్లో నా కూడా నేను కొడతామని వార్నింగ్ ఇచ్చారు అతనికి. డైరెక్ట్ శ్రీహరి గారికి ఫోన్ చేసి సమస్య చెప్పాడు. ఇప్పుడు ఆయన సర్లే అయితే వాళ్ళతో గొడవ పడకు, తెల్లవారుజామున 5:30కి బస్సు ఎస్ఆర్ నగర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న ఎవరైనా వచ్చారా అని. నువ్వు బండి దిగురా అంటే ఒక ఎన్డీవర్ కారులో టీషర్ట్ వేసుకొని నిద్రమోహంతో ఒక లుంగి కట్టుకొని శ్రీహరి గారు వెళ్ళి ఎస్ఆర్ నగర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. 4 months ఏజ్ ఉన్నప్పుడే శ్రీహరి గారి డాటర్ అయిన అక్షర గారు చనిపోయారు. తన జ్ఞాపకార్థంగా ఇయర్ 2009లో శ్రీహరి గారు అక్షర ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్లో భాగంగా శ్రీహరి గారు కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రెష్ వాటర్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేసేవారు. మరి ఇంత మంచి వ్యక్తి ఎలా చనిపోయారు? అది October 8, 2013 ప్రభుదేవ గారు డైరెక్ట్ చేస్తున్న రాంబో రాజ్ కుమార్ అనే మూవీలో శ్రీహరి గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ షూటింగ్ ముంబైలో ఒక చిన్న ఫారెస్ట్ లో జరుగుతుంది. అప్పటికే శ్రీహరి గారు జాండీస్ తో సఫర్ అవుతున్నారు. అయినా సరే తన వల్ల మూవీ షూటింగ్ ఆగిపోకూడదు అండ్ ప్రొడ్యూసర్ కి లాస్ రాకూడదని శ్రీహరి గారు ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. మూవీ షూటింగ్ ఒక ఫారెస్ట్ లో జరగడం వల్ల అక్కడ మస్కిటోస్ బాగా ఉండేవి. అందులో ఒక మస్కిటో కుట్టడం వల్ల శ్రీహరి గారికి ఫీవర్ వచ్చింది. ముంబైలో ఒక హోటల్లో మూవీ టీం అలాట్ చేసిన రూమ్ కి వెళ్లి శ్రీహరి గారు రెస్ట్ తీసుకుంటున్నారు. మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని శ్రీహరి గారు అలానే పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి శ్రీహరి గారికి ఫీవర్ ఏమాత్రం తగ్గలేదు. అప్పుడు మూవీ టీం శ్రీహరి గారిని దగ్గరలో ఉన్న లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేశారు.
అక్టోబర్ 9, 2013 మార్నింగ్ శ్రీహరి గారి వైఫ్ అయిన శాంతి గారికి మూవీ టీం కాల్ చేసి శ్రీహరి గారికి హై ఫీవర్ అండ్ లైట్గా హార్ట్లో పెయిన్ ఉంది, అందుకే మేము తీసుకొని వెళ్ళి లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేశాము అని చెప్పారు. అప్పుడు శాంతి గారు హైదరాబాద్ నుంచి ముంబైలో ఉన్న హాస్పిటల్కి వచ్చారు. ఇక్కడ నుంచి స్టోరీలో 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి శాంతి గారు చెప్పే థియరీ అయితే ఇంకొకటి డాక్టర్స్ చెప్పే థియరీ. ముందు డాక్టర్స్ చెప్పే థియరీ తెలుసుకుందాం. శ్రీహరి గారికి ముందు నుంచే లివర్ క్యాన్సర్ ఉంది. దానివల్లే యాజ్ ఎ సిమ్టమ్గా ఆయనకి జాండీస్ వస్తుంది. ఇనీషియల్ స్టేజ్ నుంచి ప్రాపర్ మెడిసిన్ తీసుకోకపోవడం వల్లే ఆయనకి ఎట్ ఏ టైం ఫీవర్ అండ్ లైట్గా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అని డాక్టర్స్ చెప్పారు. అండ్ దానివల్లే ఆయన చనిపోయారని కూడా మెన్షన్ చేశారు. ఇది డాక్టర్స్ చెప్పిన స్టోరీ అండ్ మనందరికీ తెలిసిన స్టోరీ కూడా. ఐసీయూలో ఉన్న శ్రీహరి గారి దగ్గరికి శాంతి గారు వెళ్ళారు. శ్రీహరి గారు కూడా నవ్వుకుంటూ మాట్లాడారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. సడన్గా ఒక నర్స్ వచ్చి శ్రీహరి గారికి ఎక్కిస్తున్న సలైన్ బాటిల్లో ఒక ఇంజెక్షన్ని ఇన్సర్ట్ చేసింది. ఆ ఇంజెక్షన్ ఇన్సర్ట్ చేసిన కొంచెం సేపటి తర్వాత శ్రీహరి గారు అనీజీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అది గమనించిన శాంతి గారు వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్స్ని పిలిచారు. డాక్టర్స్ వచ్చే ముందే శ్రీహరి గారి మౌత్ నుంచి, ఇయర్స్ నుంచి, నోస్ నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయిపోయింది. చనిపోయే ముందు కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, అది చెప్పింది నేనే చెప్పాను. చెవుల్లో నుంచి వచ్చేసి మొత్తం బ్లడ్ అయిపోయింది. చెప్పింది నేనే చెప్పాను. మీరే. డాక్టర్స్ రాగానే శాంతి గారిని బయటికి పంపించేశారు. అక్టోబర్ 9, 2013 ఈవినింగ్ అరౌండ్ 4 PM శ్రీహరి గారు చనిపోయారు. ది రియల్ హీరో శ్రీహరి ఈజ్ నో మోర్. నర్స్ వేరే పేషెంట్కి ఇవ్వాల్సిన మెడిసిన్ శ్రీహరి గారికి ఇవ్వడం వల్ల శ్రీహరి గారు చనిపోయారని శాంతి గారు చెప్తున్నారు. శ్రీహరి గారి డెత్ మిస్టరీలో ఒక చిన్న టాపిక్ మిగిలిపోయింది. ఈ టాపిక్ శ్రీహరి గారికి డెత్కి రిలేట్ అవుతుందా లేదా అనేది నాకైతే తెలియదు, బట్ నేనైతే అవుతుందని అనుకుంటున్నాను. శ్రీహరి గారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తను హైదరాబాద్లో ఉన్నప్పుడు రాబోయే 2014 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూకట్పల్లి నుంచి పోటీ చేయబోతున్నారని 2013లో కొన్ని న్యూస్ ఛానల్స్ అండ్ ఆర్టికల్స్ వచ్చాయి. బట్ తను చనిపోయిన తర్వాత మాత్రం ఈ టాపిక్ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఎందుకు? శ్రీహరి గారి డెత్ మిస్టరీలో నాకు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడా దొరకలేదు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శ్రీహరి గారికి లివర్ క్యాన్సర్ ఉంది అనుకుందాం. జాండీస్ వచ్చిన పేషెంట్కి ఫస్ట్ చేసే టెస్ట్ లివర్ టెస్ట్. ఎందుకంటే జాండీస్ లివర్కే వస్తుంది కాబట్టి. జాండీస్ వచ్చిన పేషెంట్కి లివర్ టెస్ట్ చేసినప్పుడు అందులో లివర్ క్యాన్సర్ ఉందో లేదో కూడా అర్థమైపోతుంది. మరి హైదరాబాద్ డాక్టర్స్ శ్రీహరి గారికి చెప్పలేదా? శ్రీహరి గారికి తెలిసి ఫ్యామిలీకి చెప్పలేదా? అది శ్రీహరి గారికి మాత్రమే తెలుసు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల శ్రీహరి గారు చనిపోయారని శాంతి గారు క్లెయిమ్ చేశారు. మరి శాంతి గారు లీలావతి హాస్పిటల్ మీద, అక్కడ డాక్టర్స్ మీద, ఆ నర్స్ మీద ఎందుకు లీగల్గా యాక్షన్ తీసుకోలేదు? ఇదంతా చూస్తుంటే నాకు శ్రీహరి గారి డెత్ న్యాచురల్గా అనిపించలేదు. అందుకే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.